అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ బ్యాక్ టు కథా సుధాబై రమ. నీతో చుంబనమే 20వ భాగం. రచయిత సునందారాం గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి, హైప్ చేయండి. అలాగే స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. సిద్ధు మధుల పెళ్లి ఎలా జరిగిందో గుర్తు చేసుకుంటుంది కదా మధు. మరి ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దాం. మీరు ఆ వీడియో డిలీట్ చేయించినంత మాత్రాన ఒక ఆడపిల్ల మీద పడ్డ నింద, జరిగిన అవమానం వెనక్కొస్తాయా బాబు? సునీత గారి ప్రశ్నకు కాసేపు ఆలోచించిన సిద్ధు, వస్తాయా ఆంటీ? మీరు మధుతో నా పెళ్లి జరిపిస్తే ఇంకెప్పటికీ ఎవరికి నా మధుని పల్లెత్తు మాటనే ధైర్యం కూడా చేయలేరు. ప్లీజ్ ఆంటీ, ఇప్పటికైనా ఒప్పుకోండి. మీ మధుని నాకిచ్చి పెళ్లి చేయండి. తనని జీవితాంతం నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను. సిద్ధు కలలో కనిపిస్తున్న ప్రేమకి, అతను ఆమె కోసం పడే ఆడటానికి సునీత గారు కూడా ఈసారి కాదని చెప్పలేకపోతారు. సరే బాబు, నేను ఒప్పుకుంటున్నాను, కానీ మీరు కొన్ని రోజులు ఆగాలి. ఎందుకంటే నా మేనకోడలికి పెళ్లి జరిగిన తర్వాతే నా కూతురు పెళ్లి చేయాలని నా కోరిక. అలాగే మా ఊర్లో పెద్దవాళ్ళకు పెళ్లి చేయకుండా చిన్నవారికి పెళ్లి చేయము. మా అన్నయ్య కూతురు పెళ్లి జరిగిన తర్వాతే మా మధుని మీకిచ్చి పెళ్లి చేస్తాను, సరేనా అంటున్న సునీత గారి మాటలకు సరే ఆంటీ అని చెప్పిన సిద్ధు వాళ్ళు ఆ రోజు అక్కడ ఉండిపోతారు. సాయంత్రం వరకు అక్కడే ఉన్నా కూడా మధు అతని కంటికి కనిపించకపోవడంతో నేరుగా సునీత గారి దగ్గరికి వెళ్లి అడుగుతాడు సిద్ధు. తను మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉంది బాబు. మా అంజలిని తను తోడుగా ఉంచి అక్కడే ఉంచాం. కాస్త తనుంటే మా మధుని మామూలు మనిషిని చేయగలదు. నిన్నటి నుంచి ఏమీ తినకుండా అలాగే ఉంది బాబు. మధు మా పిల్ల గురించి తెలిసి కూడా తనని ఒక్క నిమిషం అనుమానించాం. అందుకే అది నిన్నటి నుంచి బాధపడుతూ తిండి తిప్పలు లేకుండా అలాగే ఏడుస్తూ ఉండిపోయిందని ఏడుస్తూ చెప్తారు సునీత గారు. ఆంటీ, నాకు ఒకసారి వాళ్ళ ఇల్లు ఎక్కడో చెప్తారా అడుగుతున్న సిద్ధుకి కాదని చెప్పలేక అడ్రస్ చెప్పి పక్కింటి పిల్లవాడిని దారి చూపించామని పంపిస్తారు. ఆరు బయట కట్టిన చెక్క ఉయ్యాల్లో అంజలి ఒడిలో పడుకుని తను చెప్పే మాటలు వింటున్న మధు ఒక్కసారిగా సిద్ధుని గుమ్మంలో చూసి లేచి కూర్చుంటుంది. సిద్ధు, సార్ మీరిక్కడ అని పెద్దగా అరుస్తూ లేచి నించుని సిద్ధు వైపే ఆశ్చర్యంగా చూస్తున్న అంజలి వైపు చూస్తూ ఉండిపోతుంది మధు. అంజలి, నువ్విక్కడ అని కళ్ళు చిన్నవిగా చేసుకొని చూస్తూ వారి వైపే నడుస్తాడు సిద్ధు. సిద్ధుని అక్కడ చూస్తున్న మధు మొహం కోపం తెరిపెట్టి మధుని గమనిస్తున్న సిద్ధు మొహంలో చిరునవ్వు. సిద్ధు, సార్ రండి లోపలికి. కానీ మీకు మా ఊరు ఎలా తెలుసు, మా ఇల్లు ఎలా తెలుసు అని ప్రశ్నల వర్షం కురిపిస్తూనే సిద్ధుని లోపలికి తీసుకెళ్లిన అంజలి, సార్ ఏం తీసుకుంటారని అతను చూస్తూ లోపల టెన్షన్ పడుతూనే అడుగుతుంది. మధు వైపే చూస్తూ ముందు ఒక గ్లాస్ వాటర్ కావాలని అంజలికి చెప్తూనే విజయ్కి కాల్ చేస్తాడు. ఫోన్లో సిద్ధు చెప్పేది వింటున్నా విజయ్, రే ఇప్పటికిప్పుడంటే ఎలారా? నువ్వు కోరుకునేది నీకు కావాలంటే చేయక తప్పదో ఆలోచించుకో, లేదంటే అది నీకు ఎప్పటికీ దొరకదు అని చెప్తున్న సైడ్ స్మైల్ ఇస్తాడు. ఒరే బాబు, నీకు దండం రా, అలాగే చేస్తాను, కానీ నువ్వు మాత్రం ఇచ్చిన మాట మీద ఉండురా, ఈ లోపల మనసు మార్చుకోకరా అని ఏడుపు మొహం పెడతాడు విజయ్. ఈ రోజు ఈవినింగ్ అంతా రెడీగా ఉండాలని చెప్పి కాల్ కట్ చేసి లోపలికి వెళ్తాడు. అంజలి ఇచ్చిన నీళ్లు తాగుతూ టెన్షన్ పడుతూ నుంచిన అంజలిని వైపు, అతని వైపే కోపంగా చూస్తున్న మధుని వైపు చూస్తున్న సిద్ధు, అంజలి నీకు విజయ్ తెలుసు కదా అనగానే, ఏ విజయ్ సార్, నాకు తెలియదే అని అంటుంది టెన్షన్ పడుతూ. అదే, ఓ మన ఆఫీసులో వన్ ఆఫ్ ది పార్ట్నర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరో కూడా తెలియదా? సిద్ధు ప్రశ్నకు గుటకలు మింగుతూ, ఓ ఆ సార్ గురించా మీరు చెప్పేది? నాకు తెలుసు సార్, కానీ ఆయన పేరే మర్చిపోయానని లోపల పడుతున్న టెన్షన్ బయటకు కనపడినివ్వకుండా సమాధానం ఇస్తుంది అంజలి. అది సరే, కానీ ఈ అమ్మాయి ఎవరు? తనెవరో తెలియనట్టుగా అడుగుతున్న సిద్ధు వైపు పలునూరుతూ చూస్తుంది మదన్. ఓ ఎవరు? తన మా మేనత్త కూతురు సార్, పేరు మధు అని చెప్తూ, మధు ఆయన నేను పనిచేస్తున్న మా ఆఫీస్కి సీఈఓ సిద్ధార్థ్ వర్మ అని పరిచయం చేస్తుంది అంజలి. అంజలి, నేను ఇంక ఇంటికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళబోతున్న మధు చేయి పట్టుకుని అవుతూ, ప్లీజ్ మధు, ఇక్కడి నుంచి వెళ్ళకే, నాకు చాలా భయంగా టెన్షన్గా ఉంది అని మధు చెవి దగ్గర మెల్లిగా చెప్తున్న అంజలిని చూస్తూ, మీ బాస్ని చూసి ఎందుకే అంతలా భయపడుతున్నావు? పంపదీసి మీ బాస్ నీతో గాని ఏమైనా మిస్బిహేవ్ చేశాడా అంటుంది తనతో సిద్ధు నడుచుకున్న తీరుని గుర్తు చేసుకుంటూ. హే ఛీ, మా బాస్ అమ్మాయిలకి చాలా దూరంగా ఉంటాడు. నీకు తెలుసా, మా ఆఫీస్లోనే చాలా మంది అమ్మాయిలు మా బాస్కి ప్రపోజ్ చేశారు, కానీ ఒక్క అమ్మాయి కూడా ఎస్ చెప్పకపోయేసరికి కొంతమంది ఏకంగా మా బాస్కి బెడ్ ఆఫరే చేశారు, వన్ నైట్ స్టాండ్ కోసం. అది వింటున్న మధు కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ, ఏంటి నువ్వు చెప్పేది, అమ్మాయిల్లో అలా కూడా ఉంటారా అడుగుతుంది ఆశ్చర్యంగా. ఎందుకుండరే, మా బాస్కి ఏం తక్కువ చెప్పు? అందం, ఆస్తి, చదువు, తెలివి అన్నీ ఉన్న మా బాస్ లాంటి వారి కోసం క్యూ కడతారే మా ఆఫీస్లో అమ్మాయిలందరూ. కానీ ఒక్కరి ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయలేదు మా బాస్. ఏం
ఆ అమ్మాయిలందరూ అంత సహ్యంగా ఉంటారా అంటుంది మొహాన్ని వికారంగా పెట్టుకుంటూ మధు. లేదే, మా ఆఫీస్లో అమ్మాయిలందరూ చాలా అందంగా ఉంటారు. నార్త్ సైడ్ అమ్మాయిలు ఎక్కువ. నీకు తెలుసుగా, వాళ్ళందరూ ఫుల్ వైట్ కలర్ లో చాలా పాష్ గా స్టైలిష్ గా ఉంటూ గ్లామర్ ఎలా మెయింటైన్ చేస్తారు. కానీ మా బాస్ వాళ్ళ వైపు కన్నెత్తైనా చూడడు తెలుసా. అందుకే వాళ్ళ తిప్పలేవో వాళ్ళు పడుతుంటారులే. ఇందుకే మా బాస్ ఎటెళ్ళారు అని చుట్టూ చూస్తుంది. అప్పటి వరకు సోఫాలో కూర్చున్న సిద్ధు కనిపించకపోయేసరికి చుట్టూ చూస్తూ కాల్ వస్తే బయటికి వెళ్లారు మాట్లాడడానికని చెప్పి బయట గార్డెన్ లో కాల్ మాట్లాడుతూ తిరుగుతున్న సిద్ధు వైపు వేలు పెట్టి చూపిస్తుంది. అప్పటి వరకు అంజలి చెప్పిన మాటలు వింటూ సిద్ధు వైపే చూస్తూ నించున్న మధు, సరే మధు, నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్ళకే ప్లీజ్. అసలే మా బాస్ సింహం లాంటోడు. నువ్వు నన్ను వదిలేసి వెళ్తే ఆయనతో చిట్టెలుపు లాంటి నేను భయంతో ఉండలేని. నువ్వు ఇక్కడే ఉండవే ప్లీజ్ ప్లీజ్ అని అంజలి బ్రతిమలాడటంతో మధు కూడా సర్లే వెళ్ళు, కానీ ఎక్కడికి అని మళ్ళీ తిరిగి క్వశ్చన్ మార్క్ వేసి పెట్టిన మధు తలపై ఒక్కటి పీకిన అంజలి కాఫీ తీసుకురావడానికని ఇప్పటికే 10 సార్లు చెప్పాను. ఇంతకీ తమరి బుర్రలో ఆలోచనలు ఎక్కడ పెట్టావో వెతుక్కుంటూ ఉండు. ఈ లోపు నేను పోయి కాఫీ తీసుకొస్తాను చెప్పి వెళ్ళిన అంజలి వైపు కోపంగా చూస్తూ కొట్టిన చోట రుద్దుకుంటూ ఇటు సిద్ధుని అంజలిని తిట్టుకోవడం మొదలు పెడుతుంది మధు. ఆఫీసులో అంతమంది అందమైన అమ్మాయిలుండగా దీనిసారికి నేనే నచ్చాలా? నచ్చితే నీకు చూడగాని నచ్చితే మాత్రం అలా అందరి ముద్దు పెట్టి నన్ను నలుగురిలో నవ్వులు పాలు చేస్తాడా దీని బాస్? ఇలాంటి వాడిని చచ్చినా నేను పెళ్లి చేసుకోను. అయినా ఇది దీని బాస్కి ఇప్పటి వరకు పొగిడిందా తిట్టిందా ఏంటో ఏం అర్థం కాలేదు. ఇటు చూడు, వీడు చూడబోతేనేమో ఫస్ట్ మీటింగ్ లోనే ఫస్ట్ కిస్ పెట్టి నన్ను వీడి మిస్సెస్ ను చేసుకుంటానని వెంటపడుతున్నాడు. దీన్ని చూడబోతేనేమో ఒక పక్క దీని బాస్ ని పొగుడుతోంది, మరోవైపు మా బాస్ సింహం లాంటాడు, దొరికితే నవలి తినేస్తాడు అన్నట్టుగా మాట్లాడుతోంది. వీళ్ళిద్దరి మధ్యలో ఉంటే నాకున్న కాస్త బుర్ర కూడా పోతుందేమో. ఇదేమో ఎక్కడ పెట్టి వచ్చావో వెళ్ళి వెతుక్కోమని చెప్పి వెళ్ళిపోయింది. ఇంకెక్కడుంటుంది నా బుర్ర? అదెప్పుడో హిమాలయాలకు పోయి ఉంటుందని తనలో తనే మాట్లాడుకుంటూ ఉన్న మధు వైపు చూస్తూ లోపలికి వచ్చిన సిద్ధుని, నీ కాస్త క్రాక్ ఏమైనా ఉందా మధు అని అడుగుతాడు. తలవైపు వేలు పెట్టి దాన్ని రౌండ్గా తిప్పుతూ. ఉంది, అందుకే నా వెంట పడొద్దని చెప్తున్నాను. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు, కానీ మర్యాదగా వచ్చిన దారిలోని వెనక్కి వెళ్ళండి అని చెప్తుంది యాటిట్యూడ్ గా సిద్ధు వైపు చూస్తూ. ఆహా, వెళ్ళకపోతే ఏం చేస్తారేంటి అడుగుతూనే తన వైపు వస్తున్న సిద్ధుని చూస్తూ వెనక్కి అడుగులు వేస్తున్న మధు లేని ధైర్యాన్ని చూపిస్తూ, పొద్దున మీ చెంపపై వేశాని, అవే ఇంకో 4 వేస్తాను. అలా అయితే నాకు ఓకే, కానీ ఒక డీల్ మాట్లాడుకుందామా అని అడుగుతాడు కళ్ళు ఎగరేస్తూ. సిద్ధు, ఆ డీల్ ఏంటి అని అంటుంది అర్థం కాక సిద్ధు వైపు చూస్తూ. ఏం లేదు, ఎలాగో నేను పెళ్లి చేసుకుంటాను కదా, పెళ్లి తర్వాత నువ్వు నన్ను ఎన్ని దెబ్బలు కొడతావో అన్ని ముద్దులు పెట్టాలి, అదే మన డీల్, ఓకేనా? సిద్ధు మాటలకు అసలు ఎన్నెవడు పెళ్లి చేసుకుంటున్నాడు? పెళ్లి చేసుకోనంటే పెళ్లి తర్వాత ముద్దుల గురించి మాట్లాడుతున్నాడు. నా బ్రెయిన్ ఈ హిమాలయాలకి పోయిందని నేను అనుకుంటుంటే ఇతని బ్రెయిన్ ఏకంగా అంతరిక్షంలోకే పోయినట్టుంది అని మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళబోతున్న మధు చేయి పట్టుకుని ఫోర్స్గా అతని వైపు లాక్కున్న సిద్ధు మధుని పక్కనే ఉన్న గదిలోకి లాక్కుపోయి గోడకు లాక్ చేస్తాడు. సడన్ గా జరిగిన దానికి కళ్ళని పెద్దవిగా చేసుకుని సిద్ధు వైపే చూస్తూ ఉండిపోతుంది మధు. ఆమె కళ్ళలోకి చూస్తూ, చూడు, నువ్వు ఒప్పుకోకపోయినా మన పెళ్లి జరుగుతుంది బంగారం, కాబట్టి అన్నిటికీ ప్రిపేర్డ్ గా ఉండు. అండ్ పొద్దున నువ్వు కొట్టిన దెబ్బకు మనం అనుకున్న డీల్ ప్రకారం ముద్దు పెట్టాలి కదా, పెట్టు. మీరేం మాట్లాడుతున్నారండి? నేను ఎక్కడ మీరు చెప్పిన డీల్ని ఒప్పుకున్నాను? లేదు, నేనేం ఒప్పుకోలేదు. మీరు నన్ను బలవంతంగా రూమ్లోకి లాక్కొచ్చినందుకు బోనస్ గా నేనే మీకు మరో చెంపు దెబ్బ కానుక ఇవ్వాల్సి వస్తుంది అంటుంది పింకంగా. ఓకే అయితే కొట్టు అని చెంప చూపిస్తున్న సిద్ధు చెంపపై కోపంగా మరో దెబ్బ వేస్తుంది. తను కొట్టిన తర్వాత కూడా నవ్వుతూ తన వైపే చూస్తున్న సిద్ధుతో, చూడండి, నాకు వస్తున్న కోపానికి మిమ్మల్ని చెంప దెబ్బ వేసి మాత్రమే ఊరుకున్నాను, లేదంటే అంటూ తన మొహానికి దగ్గరగా వచ్చిన సిద్ధు మధు బుగ్గపై ముక్కుతో రాస్తూ, ముద్దు పెట్టేదానివా అని చెప్పి మధు వైపే చూస్తూ చిలిపిగా నవ్వుతాడు. నవ్వుతున్న సిద్ధుని చూస్తూ, కాదు, చంపేసేదాన్ని అని అంటుంది కోపంగా. ఆహా, అయితే దా చంపు మరి అని చెప్తూ చేతులు కట్టుకుని నిలబడతాడు. కోపంగా అతని వైపు చూస్తూ మూతి తిప్పుకొని సిద్ధుని వెనక తోసిన మధు అక్కడి నుంచి బయటకు పారిపోతుంది. వెళ్తున్న మధు వైపే చూస్తున్న సిద్ధు నవ్వుకుంటూ అతను కూడా మధు వెనకే వెళ్తాడు. బయటకు పరిగెత్తుకొస్తున్న మధుని చూసిన అంజలి, ఏమైంది, ఎందుకలా పరిగెత్తున్నావు? వెనకే వస్తున్న సిద్ధు వైపే చూస్తూ, ఏం లేదు అంజలి, మీ బాస్కి ఏదో కావాలంటేనూ ఇచ్చొస్తున్నాలే అని సిద్ధు వైపే చూసి మొహం తిప్పుకుంటుంది కోపంగా. తనని చూసి నవ్వుతున్నాడని కోపం వచ్చిందిలేండి మధుకి. అవునా, చాలా మంచి పని చేశావు మధు అని చెప్తూనే,
మీకేం కావాలన్నా మా మధుని అడగండి. ఏం మొహమాట పడకండి. తను మీరేం అడిగినా కాదనకుండా ఇస్తుంది. చాలా మంచి పిల్ల సార్ మా మధు అంటూ అసలు విషయం తెలియని అంజలి అంటుంది. అంజలి వైపు చూసి మధు బిక్కమొహం వేసి, చూసావా ఇద్దురా మరి అని మూతులు సున్నాల చుట్టి ముద్దుని అడుగుతాడు సిద్ధు. అలాగే అంజలి, నేనేం మొహమాట పడను అడగడానికి, కానీ మీ మంచి పిల్ల మధుని ఇవ్వడానికి మొహమాట పడుతున్నట్టుంది. బట్ ఇట్స్ ఓకేలే, నాకు కావాల్సింది నేను ఎలా అయినా తీసుకుంటాను ఎప్పటికైనా అని చెప్తూ మధు వైపు చూసే కన్ను కొడతాడు సిద్ధు. సిద్ధుని కోపంగా చూస్తూ, అంజలి నేను మా ఇంటికి వెళ్తున్నాను, మీ బాస్ని నువ్వే చూసుకో అని చెప్పి బయటకు వెళ్ళిపోతుంది మధు. ఏమైంది దీనికి? ఇందాక ఉంటానని చెప్పింది, మళ్ళీ ఇప్పుడేమో వెళ్ళిపోతానంటుంది అని ఆలోచిస్తూనే, సార్ ఇదిగోని కాఫీ అని సిద్ధుని కూర్చోబెట్టి మాట్లాడుతున్న అంజలికి కాల్ రావడంతో డిస్ప్లేలో ఉన్న నెంబర్ చూసి టెన్షన్ పడుతూ, సార్ నేను ఇప్పుడే వస్తానని చెప్పి బయటకు వెళ్ళి కాల్ లిఫ్ట్ చేసిన అంజలి అవతల వ్యక్తి చెప్పింది విని షాక్ కొట్టినట్టుగా బిగుసిపోతుంది. లోపలికి వచ్చిన అంజలి ముఖాన్ని చూస్తున్న సిద్ధు సైడ్ స్మైల్ ఇస్తూ, ఏమైంది అంజలి, ఏమైనా ప్రాబ్లంనా అని అడుగుతాడు. సార్ మీకు అంత తెలుసన్న విషయం నాకు అర్థమైంది. మీరే మా వాళ్ళని ఒప్పించి నా పెళ్లి జరిగేలా చూడాలని అంటుంది ఏడుస్తూ. ఏ అంజలి, డోంట్ బి గెట్ ఎమోషన్. నేను అదే చేయాలనుకుంటున్నాను, బట్ దానికి బదులుగా నువ్వు కూడా నాకు హెల్ప్ చేయాలి. సార్ నేను మీకు హెల్ప్ చేయడం ఏంటి, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అంటుంది అంజలి అయోమయంగా. సిద్ధు నవ్వుతూ నందుకి తనకు మధ్య జరిగింది చెప్పి, నేను ఆ పని మీదే మీ ఊరొచ్చాను. నువ్వు కూడా నేను అడిగినట్టు హెల్ప్ చేస్తావా? సార్ ఎందుకు చేయను, మీరు అడుగుతుంది మీకు హెల్ప్ కావచ్చు, కానీ నాకు మాత్రం చాలా సంతోషించే విషయం సార్ అని ఎమోషనల్ అవుతుంది అంజలి. ఇన్ మధు హోమ్ ఇంట్లో కూర్చుని పెద్దవాళ్ళందరితో పాటుగా మధ్యలో కూర్చుని ఉంటారు అంజలి, విజయ్ ఇంకా మధు, సిద్ధు చెరోవైపుగా. చూడండి అంకుల్, మీరు చెప్పినట్టుగా ముందు మీ అమ్మాయి అంజలి పెళ్లి జరిగిన తర్వాతే నాకు మధుకి పెళ్లి చేస్తానన్నారు రైట్? అవును బాబు, మా అమ్మాయి అంజలి మధు కంటే వయసులో పెద్దది, పైగా చదువుకొని సిటీలో ఉద్యోగం కూడా చేస్తోంది. కాబట్టి ముందు మా అమ్మాయికి పెళ్లి చేసిన తర్వాతే నా మేనకోడలికి పెళ్లి చేయాలని నేను మా చెల్లయ్య అనుకుంటున్నాం బాబు. ఓకే అయితే నేను అంజలికి పెళ్లి చేయడానికి ఒక మంచి అబ్బాయిని వెతికి పెట్టాను. మీకు నచ్చితే ఆ అబ్బాయితో అంజలి పెళ్లి జరిపిస్తారా? సూటిగా అడుగుతున్న సిద్ధు మాటలకి వాళ్ళందరూ ఆలోచిస్తూ ఉంటే, ఇప్పటికిప్పుడంటే ఆ అబ్బాయి ఎలాంటి వాడో మేము కూడా తెలుసుకోవాలి కదా అంటూ ఆలోచిస్తున్న మధు మామయ్య ముందు విజయ్ని లేపి నించోబెట్టి, చూడండి బాబాయ్ గారు, నేను చెప్పిన వ్యక్తి ఇతనే, నా మేనత్త కొడుకు, పేరు విజయ్, మా ఆఫీస్లోని మేనేజర్ కమ్ వన్ ఆఫ్ ది పార్ట్నర్ కూడా. మా ఇంట్లోనే మేమంతా కలిసి ఉంటాం. చాలా మంచివాడు, దానికి నేను హామీ ఇస్తాను. మీకు నచ్చితే ఈ రోజే అంజలికి విజయ్తో నాకు మధుతో ఎంగేజ్మెంట్ జరిపించండి అని చెప్తూ పెద్దవారితో పాటుగా షాక్ కొట్టినట్టుగా అతని వైపే చూస్తున్న మధుని చూసి కన్ను కొట్టి వెళ్లి కూర్చుంటాడు సిద్ధు. షాక్ లో నుంచి తేరుకున్న మధు మామయ్య, బాబు మీ మీద మీ మాట మీద నమ్మకం ఉంది, కానీ మీరు చెప్పినట్లుగా సడన్ గా నిశ్చితార్థం అంటే ఎలా కుదురుతుంది బాబు? అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి కదా, మాకు కాస్త టైం ఇస్తే అలాగే మీరు అన్నట్టుగా నిశ్చితార్థాన్ని జరిపిద్దాం బాబు అని చెప్తారాయన. బాబాయ్ గారు మీరేం టెన్షన్ పడకండి, అన్ని ఏర్పాట్లు ముందుగానే జరిపించేశాను, మీరు ఒప్పుకోవడమే ఆలస్యం అని చెప్పి నవ్వుతాడు సిద్ధు. అలా అయితే మాకు ఇష్టమే బాబు, మీలాంటి గొప్పింటి వాళ్ళు ఏరుకొని మరి మా ఇంటి ఆడపిల్లల్ని పెళ్లి చేసుకుంటామంటే మేమెలా కాదంటామని నవ్వుతారు ఆయన కూడా సంతోషపడుతూ. అప్పటి వరకు ప్రేక్షక పాత్ర వహించిన మిగిలిన పెద్దవాళ్ళు తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటే చిన్నవాళ్ళు హ్యాపీగా కేరింతలు కొడుతూ డాన్స్ చేస్తారు. అజయ్, ఆద్య, విజయ్, అంజలి. కానీ మధు మాత్రం పైకి లేచి నాకు ఈ నిశ్చితార్థం ఇష్టం లేదని చెప్పేసి ఇంట్లోకి పరిగెత్తుతుంది. అది చూసిన మిగతా వాళ్ళు షాక్ అయితే అది అతను ఊహించిందే కాబట్టి సిద్ధు షాక్ అవ్వకుండా అంజలి వైపే చూస్తాడు. నేను అడిగింది చేయాల్సిన టైం వచ్చిందన్నట్టుగా వైపు చూస్తూ అంజలి కూడా సిద్ధు వైపు ఒకసారి చూసి లోపలికి నడుస్తుంది మధు వెనకే. మధు అంటూ లోపలికి వెళ్లిన అంజలి టెర్రస్ పై నిలబడి ఆకాశంలోకి చూస్తున్న మధు దగ్గరికి వెళ్లి నిలబడుతుంది. మధు నిన్నో విషయం అడుగుతాను, నా వైపు సూటిగా చూస్తూ నిజం చెప్పవే, నువ్వు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అంటుంది. మా బాస్ మీద ఉన్న కోపంతో కాదు కదా, దానికి కారణం వేరే ఉందని నాకు తెలుసు, అదేంటో నాకు కూడా చెప్పవా అంటూ మధుని తన వైపుకు తిప్పుకుంటుంది అంజలి. అప్పటికే మధు కళ్ళు వర్షిస్తూ ఉండడం చూసిన అంజలి, ఏ మధు ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, నీకు నిజంగా నీ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా, దానికోసం ఇలా ఏడుస్తున్నావా అని కంగారుగా అడుగుతూ మధుని దగ్గరకు తీసుకుని ఓదారుస్తుంది. కాసేపటికి మధుని దూరం జరిపి, ఎందుకే ఇంతలా బాధపడుతున్నావు, నీకు నిజంగానే మా సార్ నచ్చలేదా అని అడుగుతుంది. మధు వైపే సూటిగా చూస్తూ ఏం సమాధానం చెప్పకుండా నించుంటే ఎలా మధు, అసలు నువ్వు మా సార్ని ఇష్టపడకపోవడానికి కారణమైనా చెప్పవే, మా సార్ నీకు ముద్దు పెట్టిలా ఇంటికి వచ్చి పెళ్లి చేసుకుంటాను అనడం నచ్చలేదా, లేదా అతనే నీకు నచ్చలేదా అని అడుగుతుంది మధు ముఖాన్ని తన వైపు తిప్పుకుంటూ.
అలాంటిది ఏమీ లేదు అంజలి. ప్లీజ్ నాకే ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అంది. ఇంక నన్నేం అడక్కు అంటూ పక్కకు వెళ్ళి నించుంటుంది మధు. కథ ఇంకా ఉంది. అసలు మధు మనసులో ఏముంది? సిద్ధుని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు మధు వద్దని అంటోంది? సిద్ధు ఎవరో మధుకి ముందు నుంచి తెలుసా? లేక ఇంకేదైనా కారణం ఉందా? మరి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న మధు ఇప్పుడు సిద్ధు అంటే ప్రాణంలా మారిపోయింది కదా. కానీ తన తండ్రిని చెప్పిన హంతకులు తన తాత బాబాయిలేనని మధు సిద్ధుకు చెప్పి అతన్ని నమ్మిస్తుందా లేదా? తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.